కొంచెం మనము కేర్ఫుల్గానే ఉండాల్సి వస్తుంది. రైట్. ఒకసారి కోటేశ్వర గారు ఖైబర్ పఖ్తూన్ఖ్వా బలూచిస్తాన్ ప్రావిన్సెస్ కూడా ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ విస్తరించింది. ఓ మాటకు వస్తే అసలు బలూచిస్తాన్లో ఎంటర్ అవ్వాలంటే పాకిస్తాన్ ఆర్మీ భయపడుతుంది. వెళ్ళినట్టు కాల్చి చంపేస్తున్నారు బలూచీలు. సో ఇటు దాంతో బలూచిస్తాను ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు దే హ్యావ్ డిసోసియేటెడ్ దెమ్సెల్స్ ఫ్రమ్ పాకిస్తాన్. అది స్పష్టంగా వాళ్ళ పాకిస్తాన్ రూల్ లేదు, ఆ ట్రైబ్సే అక్కడ వాళ్ళని పరిపాలించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదొక ఆందోళనకరమైన పరిణామం. వాళ్ళు ఏదో ఈ ఎయిర్ బేస్ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పడం. ఉగ్రవాద సంస్థలు ఎయిర్ బేస్లు ఏర్పాటు చేసుకుంటే ఇవాళకి మనకు ఇక్కడి నుంచి చూడటానికి, భారతదేశం కిటికీలో చూడటానికి సమ్మగానే ఉంటుంది. రేపొద్దున అది ఇక్కడ దాకా కూడా రావచ్చు కదా, నమ్మలేం కదా. టెర్రరిస్ట్ సైకాలజీ అది అమీబా లాంటిది, ఒక చోట నక్కితే రెండో వైపు విస్తరిస్తుంది. ఏమంటారు? ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎయిర్ బేస్ అనేటువంటిది అది ఊహాజనితమైనటువంటిది తప్ప అది వాస్తవం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అది అంత తేలికైనటువంటి వ్యవహారం కాదు. ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా అటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు. అది ఒక ప్లాంటెడ్ స్టోరీగానే నేను దాన్ని భావిస్తాను. ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల విషయానికి వస్తే, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదట అవుట్ సైడ్ ఎవరితో మాట్లాడారు, ఎవరితో తీవ్రమైనటువంటి చర్చలు జరిపారంటే చైనాతో జరిపారు. మనం దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఫస్ట్ వాళ్ళు చైనా వెళ్ళి మాట్లాడారు, చైనా వెళ్ళారు. కానీ చైనా ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. ఎవరు గుర్తించారంటే ఒకే ఒక్క రష్యా మాత్రమే గుర్తించింది. మన దేశంతో సహా ఎవరు ఇంతవరకు గుర్తించలేదు. డిఫరెంట్ రీజన్స్ దాని వెనకాల ఉన్నాయి. మన పరిస్థితి ఏమైందంటే, మన అజిత్ దోవల్ గారు లేదా మన రా విభాగం కూడా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారానికి రాబోతున్నారు అనేటువంటి విషయాన్ని పసిగట్టడంలో ఘోరంగా విఫలమయ్యారు. అక్కడ అమెరికా శాశ్వతంగా ఉంటుందని, మనం తాలిబాన్లకు వ్యతిరేకంగా అమెరికాకి మనం పెట్టుబడులు పెట్టి మనం సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆ భ్రమంలో ఉన్నారు తప్ప లాస్ట్ మినిట్ వరకు కూడా మన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందుకని తర్వాత ఏం చేశారు, వెంటనే ఖతారుని మధ్యవర్తిగా పెట్టుకొని ఆ తాలిబాన్లతో చర్చించి మీకు మాకు తగాదేం లేదు రాపై అని చెప్పేసి ఒక సానుకూలమైనటువంటి అవగాహనకి వచ్చారు. అది కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకని తాలిబాన్లను వ్యతిరేకిస్తూ ఉంది? తాలిబాన్లు వాళ్ళు అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నారు. పాకిస్తాన్ అనేటువంటిది అమెరికా ఏజెంట్. అందువలన వాళ్ళు పెంచి పోషించింది, ఆ విత్తనం వేసింది అమెరికా, పెంచి పోషించింది పాకిస్తాను. ఇవాళ ఆ తాలిబాన్లు వ్యతిరేకమైన తర్వాత ఆ తాలిబాన్లు అనేటువంటి వాళ్ళు రష్యాకి దగ్గర అవుతున్నారు, వాళ్ళు అయ్యారు. చైనాకి దగ్గరైన తర్వాత పాకిస్తాన్ మధ్యలో ఇరుకాటం. అందుకని అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పాకిస్తాన్ ఇవాళ ఆ తాలిబాన్ల మీద గౌరవం చేస్తూ ఉంది. మరి ఆ తాలిబాన్లు వ్యూహాత్మకంగానే భారతదేశం కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళతో చేతులు కలిపింది భారతదేశం. వాళ్ళతో సాన్నిహితమైనటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. ఎందుకని మనకు కూడా అవసరమే, దాన్ని వ్యూహాత్మకంగా మనమే తప్పట్టక్కర్లేదు. అందుకని ఇవాళ ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రపంచ రాజకీయాలను మనం చూసినప్పుడు మనం గతంలో మాదిరి, నేను అదే చెప్తున్నా, అమెరికా తోకంట వెళ్ళి అమెరికా ఏదో మొత్తాన్ని గోదావరిని ఈదేస్తుందని చెప్పేసి భ్రమపడితే ఇదిగో ఇలాంటి సమస్యలే వస్తాయి. అందుకని మన యొక్క స్వతంత్రమైనటువంటి విదేశాంగ విధానాన్ని, ఎత్తుగడల్ని మనం అనుసరించకపోతే ఏదో తెగులు అవుతాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది చిన్న దేశము. రెండోది అది దాన్ని ఒక విధంగా చెప్పాలంటే అదుపు చేస్తున్నది చైనా, అదుపు చేస్తున్నది రష్యా, అదుపు చేస్తున్నది. అందుకని వాళ్ళు ఆ విధమైనటువంటి పనిలో ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల విషయంలో కూడా నేను అదే నిన్న చర్చలో కూడా నేను చెప్పాను, చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న దేశాలు మాల్దీవులే కదా లేదా ఇంకొక దేశమే కదా అని చెప్పేసి మనం కనుక దురహంకారానికి పోయి పెద్దన్న పాత్ర వహిస్తే కొన్ని సందర్భాల్లో అవి కూడా మనకి ప్రమాదకారులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చిన్నదా పెద్దదా అని కాదు, ఒక ఫెయిర్నెస్ అనేటువంటిది ఉండాలి. అందుకని ఈ చుట్టుపక్కల దేశాలు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా కానీ వీటన్నిటి పట్ల మనం చాలా అప్రమత్తంగా వ్యవహరించాలనేటువంటిది
ఈ ఉదంతంలో మన దేశం నేర్చుకున్నటువంటి పాఠం అది మంచిదే. ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చెప్పినటువంటి ఎయిర్ బేస్ అనేటువంటిది అది అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది జరిగేటువంటిది కాదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తాను. రైట్. పాపారావు గారు కుడి ప్లీజ్ కంక్లూడ్ అండి. పాపారావు గారు, అంటే ఇది కూడా ఇలాంటి నరేటివ్ బిల్డింగ్ కూడా డీప్ స్టేటే చేసి ఉండొచ్చు కదా, దీన్ని కూడా మనం డిస్మిస్ చేయలేం కదా పాపారావు గారు. దేనికోసం చేసిందంటారు? ఈ ఈ తాలిబాన్స్ ఒక ఎయిర్ బేస్ టీటీపీ తెహరీకే తాలిబాన్ పాకిస్తానీ వాళ్ళు పాకిస్తాన్లో ఒక ఎయిర్ బేస్, బహుశా వాళ్ళు మోస్ట్ లైక్లీ ఆ